ఒక సీజన్‌లో 2, 3 సినిమాలు కాంపిటీటివ్‌గా రిలీజ్ అవ్వటం అనేటువంటిది వాట్ ఈస్ వెల్తీ అండ్ వెల్కమింగ్. కానీ డే టైమ్ 5 ఫిల్మ్స్ రావటం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఎనీబడీ. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే 'సాలార్' అండ్ 'డంకీ' 2 కూడాను వన్ డే గ్యాప్‌లో రిలీజ్ అవ్వటం వల్ల 2 సినిమాలు దెబ్బతిన్నాయి. కొంచెం నష్టపోయినాయి. వాటి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఈ 5 ఫిల్మ్స్ కాంపిటీషన్‌లో Yes. వెళ్ళటం అనేటువంటిది హెల్తీ అనుకుంటున్నారా? దీన్ని ఆపటం కోసం ఏదైనా ప్రయత్నం జరిగిందా? Usually, I don't interfere in all these things, Prabhu, and always there's always a first time. Sometimes it happens like this, whether it is right or wrong, and they go. I'm not in a position to answer all that. It's unfortunate that it happened like this, but also sometimes the audience are so clever. They'll only watch the films which they like. So I'm sure they'll give space to all the films. So మనం ఆ పాజిటివ్ దీంట్లోనే వెళ్ళాలి. బట్ దానివల్ల ఈ సినిమా ఇది అయింది అవన్నీ విల్ సీ ఆన్ ద పండగ. సమ్ టైమ్స్ ఇఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, అన్ని సినిమాలు వెళ్ళి చూస్తారు. దట్స్ వాట్ ఐమ్ విషింగ్. బట్ ఒకసారి శైలేష్ ఎంత చెప్పుకున్నా 25th ఫిల్మ్, 58th ఫిల్మ్, 70th ఫిల్మ్, 100th ఫిల్మ్ ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ కదా. దే కాజ్ ఏ ఎక్స్ట్రా వెయిట్ ఆన్ ద డైరెక్టర్స్ బ్రెయిన్. ఈ సినిమాకి వాట్ ఈస్ ద ఎక్స్ట్రా వెయిట్ యు ఆర్ క్యారింగ్ అనిపిస్తుంది. ఫ్యాన్స్ ముఖ్యంగా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఇదంతా చూసిన తర్వాత ఆ ఎక్స్ట్రా వెయిట్ హౌ యు ఆర్ బేరింగ్ అండ్ ఆనెస్ట్లీ అంటే ఐఎమ్ నాట్ లయింగ్ సార్, బట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఎక్స్ట్రా వెయిట్ డ్యూరింగ్. అంటే నేను సినిమా చేసేటప్పుడు అప్పుడు అనిపించలేదు. సినిమా కాపీ అంతా అయిపోయి చూసుకున్నాక నాకు యూనో ఇట్ స్ట్రక్ మీ అట్ దట్ టైమ్. సో అండ్ ఆల్సో సర్ ఫ్యాన్స్ హ్యావ్ బీన్ వెరీ వెల్ బిహేవ్డ్ విత్ మీ. లైక్ దే ఆర్ ఆల్వేస్ వెరీ ప్రోగ్రెసివ్ అబౌట్ ఏమైనా చేసినా కూడా సినిమా బాగుండాలన్న దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. సర్ ఫ్యాన్స్ ఆర్ లైక్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హావ్ సీన్ మ్యాన్. సో శైలేష్ గారు Yeah. హియర్ ఇక్కడ హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని. Hi. సో సార్ తో